నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ అందించేటటువంటి తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ మధ్య కాలంలో నేను విన్నానమ్మా, చాలా దగ్గర వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు మన వాళ్ళే, మన రక్త సంబంధీకులే. అవును. సో ఆస్తి తగాదాల కోసం, ఆస్తుల కోసం, ఫినాన్షియల్ ఇది కోసం, లేదంటే రకరకాల వాటి కోసం మనలో మనకే చేతబడులు, వశీకరణాలు ఇవంతా చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. నిజంగా అమ్మ, మనలో మనకి కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? అంటే వాళ్ళు యాక్చువల్గా తోడు పుట్టిన వాళ్ళ వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కజిన్ వల్ల కూడా. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు వీళ్ళ ప్రాపర్టీ గురించి చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా ఎక్కువ మందులు జాతకాలు మనం చూస్తున్నాము. అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఇప్పుడు ఎంతో మందులు వశీకరణ పూజలు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆరోగ్యం బాగలేకుండా చేసి వాళ్ళు అంటే చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఆ ప్రాపర్టీ గురించి అలా చేస్తూ ఉంటారు. సో అది ఏమవుతుందంటే కొంతమంది చూడండి, మొన్న అసలు ఇప్పుడు ఒక వాళ్ళ బ్రదరు చేశారని అసలు ఒక అతను, మళ్ళీ ఇంకొక అతను ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ వాళ్ళే వీళ్ళకి చేసేసారని చెప్పేసి. సరే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆస్తుల గురించి. అసలు మెయిన్ ఏంటంటే ఆ ఆస్తులు అనేటప్పుడు ఈక్వల్గా షేర్ పెట్టేది కొన్ని ఇళ్లలో ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అసలు ఎవరైనా ఒకరికే ఎక్కువ పెట్టేస్తారు. సో అప్పుడు అది ఏమవుతుందంటే ఆ ఆస్తుల గురించి అసలు మా అన్నయ్యకే ఎక్కువ పెట్టేశారు, మరి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. సో అట్లా వాళ్ళు డైరెక్ట్ అడిగినా ఇవ్వరు కదా. వీళ్ళకి ఏమవుతుందంటే అసలు అది నేనే చాలా కష్టపడి సంపాదించుకున్నాను, అందుకే నేను ఎలా ఇస్తాను వాళ్ళ బ్రదర్. బట్ ఏం చేస్తారు, మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి వశీకరణ పూజలు చేసి అట్లని చేసి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అసలు ఎంత తప్పు తెలుసా అది. అయితే జనరల్గా ఏంటంటే ఒకరిని బాధ పెట్టి ఆ ఆస్తులు తీసుకోవడం అంత కరెక్ట్ కూడా కాదు కదా. వాళ్ళకి మళ్ళీ జన్మలో డెఫినెట్ గా, అంటే వాళ్ళ పిల్లలకి అనవసరంగా ఎందుకమ్మా చేయని తప్పు కోసం శిక్ష అనుభవించాలి? అదే కదా. అసలు మనం ఎంతో చెప్తూ ఉంటాము, కానీ ఏంటంటే ఈ బాధల్లో ఉండి ఎక్కువ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుస్తుందమ్మా మన వాళ్ళే చేశారని తెలుసుకో కనిపెట్టవచ్చు. సరే, ఎట్లా తెలుసుకోవచ్చామంటే వాళ్ళకి ప్రసన్నం వేస్తాము. అవి కాకుండా వాళ్ళ జాతక చక్రం. ఇప్పుడు తోడు పుట్టిన వాళ్ళు లేదు వాళ్ళ కజిన్స్ వీళ్ళు చేస్తున్నారు అనేదానికి జాతకంలో కూడా గ్రహాలు ఉంటుంది అట్లా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అందరూ తోడు పుట్టిన వాళ్ళు కజిన్స్ అలా ఉంటారంటే కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు కొన్ని చక్రంలో ఏమవుతుందంటే తోడు పుట్టిన సహోదర స్థానం అనేటప్పుడు దానికి ఏంటంటే థర్డ్ హౌస్ లగ్నంలోంచి అది జాతకంలో నెగిటివ్గా ఉంటే వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వల్ల, వాళ్ళ కజిన్స్ వల్ల, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ వల్ల ఆ బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది మనం చెప్తాం. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆస్తి గొడవల్లో పెట్టేవాళ్ళు ఉంటారు, పక్క ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కొన్ని ప్లేస్ వీళ్ళకి ఎక్కువ అయిపోయిందండి, మాది అండి అవి అని చెప్పి ఒక చిన్నగా అసలు ఒక 1 feet గురించి కూడా గొడవలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా. అసలు అది ఏందో అంత ఆస్తుల గురించి. కానీ నిజంగా ఇవన్నీ చేయడం చాలా తప్పు. అసలు వీళ్ళు చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే బాధపడుతూ ఉంటారు, చేసిన వాళ్ళ ఇంట్లోనే చాలా సమస్యలకు వెళ్ళిపోతారు. కానీ బ్లాక్ మ్యాజిక్ అసలు ఎప్పుడైతే ఆ విషయం గురించి వెళ్తున్నారో వాళ్ళు ఎక్కువ మందిలో ఏంటంటే ఇబ్బందులు ఉండే వాళ్ళే ఉంటారు. కానీ మనం ఏంటంటే అసలు దీన్ని ఎలా కనిపెడతామంటే చక్రంలో దానికి కారకుడు కుజుడు భూమి కారకుడు, సహోదర కారకుడు కూడా. వీళ్ళ చక్రంలో 4th లార్డ్ ప్రాపర్టీ గురించి గొడవలు అవుతుందంటే 4th లార్డ్, తర్వాత పూర్వీక ఆస్తుల గురించి అంటే 5th లార్డ్ చక్రంలో 5వ స్థానము, 4వ స్థానము, తర్వాత కుజుడు. నెక్స్ట్ ఏంటంటే 3rd లార్డ్, దీంతో కలిసి మాంది గ్రహం ఉన్నింది అనుకోండి, అప్పుడు పూర్వీక ఆస్తుల గురించో లేదు ఉన్న ఆస్తులు వీళ్ళు సంపాదించుకున్న ఆస్తుల గురించో గొడవల్లో ఉంటుంది అనమాట. సో దీన్ని మనం సరి చేసుకోవచ్చామంటే చేసుకోవచ్చు. సరే, నేను చెప్తాను ఎవరు చేశారు అనేది ఎలా కనిపెడతామంటే ఇప్పుడు వాళ్ళ చక్రంది వేస్తాము. ప్రశ్న చక్రంలో వాళ్ళకి జాతక రీతిగా కుజుడు హౌస్లో మాంది గ్రహం ఉండి దానికి సంబంధించిన పవర్ ఏంటంటే 9 అవుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండో లేదా అదే వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ కజినో వాళ్ళ నేమ్ 9 పవర్లో ఉంటుంది. సో అప్పుడు నేను చెప్తాను ఈ నంబర్ పవర్లో ఉండే వాళ్ళదా మీకు బ్లాక్ మ్యాజిక్ చేశారు అట్లని. వాళ్ళకు ఎవరెవరి మీద డౌట్ ఉందో వాళ్ళ నేమ్స్ ఇస్తారు మన దగ్గర. అందులో ఏ నంబర్ వాళ్ళకి మ్యాచ్ అవుతుంది ముందుగానే నెంబర్స్ చెప్పేస్తాను. ఆ నెంబర్లో ఉండే వాళ్ళనే కూడా కౌంట్ చేయమని చెప్తాను. సో కరెక్ట్ అండి మీరు చెప్పింది, వీళ్ళ వల్లదా నేను సమస్యలో ఉన్నాను అని అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు,
ఎక్కువ నేమ్స్ ఇస్తారు. అందులో మేజర్ ఎవరి వల్ల అయింది, ఎవరి వల్ల కాలేదు, వాళ్ళంతా మంచి వాళ్ళని కూడా చెప్తాను. కొంతమంది సమస్యలు ఉంది వీళ్ళ వల్ల అయింది అని కూడా చెప్తాను నేను. సో అప్పుడు మనం ఇది ఎట్లా చక్రం చూస్తేనే కనిపెట్టవచ్చమ్మా. దీంట్లో చాలా వరకు ఏంటంటే ప్రశ్న చక్రం వేస్తాము, ఆరుడ చక్రం చూస్తాము. అవి కాకుండా ఏంటంటే వాళ్ళ జాతకంలో ఒరిజినల్ జాతక చక్రం చూస్తాము. సో ఎప్పట్లోంచి ఈ సమస్య ఉంది అని కూడా మనం కనిపెడతాం. సో ఎన్ని సంవత్సరాలుగా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారు ఆస్తుల గురించి. కొన్ని వాళ్ళ ఇళ్ళల్లోనే పెట్టేస్తారు ఏదైనా చేతబడి చేసి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి అసలు ఆరోగ్యం బాగలేకుండా వాళ్ళకి ఫుడ్లో పెట్టేస్తారు. కొన్ని ఏమవుతుందంటే వాళ్ళ బట్టలు, వాళ్ళ ఫోటో ఇవన్నీ తీసుకెళ్ళి చేపించే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. రకరకాలు ఉంటుంది. అంటే చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ చేసేది ఎన్నో విధాల్లో చేస్తారు. మనలో మనకే ఇలా జరుగుతున్నాయంటే ఎవరిని నమ్మాలి అసలు నిజంగా ఏమవుతుందంటే చాలా మందులకు ఒకటి ముందులాగా అంత అఫెక్షన్ లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక కొన్ని డబ్బుల గురించో, ఆస్తుల గురించో, లేదా ఈర్ష్యతోనో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇది చాలా మందిలో ఇవి అన్నీ చేయడం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది. అసలు ఇప్పుడు ఎక్కువైపోయింది ఉన్నది అసలు. అయితే దానికి సంబంధించిన ఎఫెక్ట్ అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళకి అసలు కొన్ని రోజులు ప్రాపర్టీ గొడవలు వాళ్ళ తమ్ముడితో, అన్నయ్యతో ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచిదా వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళే కనిపెడతారు. సో అక్కడ నుంచి అస్సలే బాగలేదండి, నా ఆరోగ్యం బాగలేదు. ఇది ఇప్పుడు జనరల్గా నేను జాతకాలే నమ్మను, కానీ నేను మీ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇవన్నీ విషయాలు నిజమని నమ్మాను మేడం అంటారు. ఎందుకు అట్లానంటే వాళ్ళే చూస్తారు. అసలు ఆస్తి గురించి గొడవలు ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత నుంచిదా వీళ్ళకి ఆ సమస్యలే వచ్చి ఉంటుంది. దాన్ని పెట్టే కనిపెడతారు వాళ్ళు. కొన్ని ఏంటంటే కళలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే చేశారో వాళ్ళ గురించి కొన్ని కళలు రావడము, లేదు వాళ్ళకి పాములు కళలో కనిపించడము. కొంతమందికి ఏంటంటే అసలు ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నది వాళ్ళ బాడీ లోపల ఎంటర్ అవ్వడము, ఇదన్నీ తెలుస్తుంది అనమాట కళలో. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి అర్థమైపోతుంది మనకి ఏదో జరుగుతుంది. అయితే దీంట్లోంచి మనం బయటపడాలి ఎలా. జాతకాలు అయితే కొంతమంది నమ్మరు. ఇవన్నీ ఇష్యూ జరిగిన తర్వాత నమ్ముతారు. సో నా ప్రోగ్రామ్ చూసేసి తర్వాత చాలామంది చక్రం చూసినప్పుడు, సరే మేడం మీరు చెప్తున్నారు కదా ఇది ఎలా జరిగింది, ఎవరి వల్ల జరిగిందంటే ఆ నెంబర్ తోడు పుట్టిన వాళ్ళు, లేదు వాళ్ళ ఫ్రెండ్, లేకపోతే వాళ్ళ వైఫ్ వల్ల రిలేషన్ వాళ్ళు, ఇట్లా మనం చూడగానే చెప్పవచ్చు. వాళ్ళ తండ్రి సంబంధించిన వాళ్ళు, లేదు తల్లి సంబంధించిన వాళ్ళు. సో ఎవరు బ్లాక్ మ్యాజిక్ చేశారు అనే విషయం అక్కడ కనిపిస్తుంది మనకు. సో అది మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మందికి జ్యోతిష్యమే నమ్మకం లేని వాళ్ళకి కూడా నేను అంటే అంత మంచి రెమెడీ ఇచ్చి మంచిగా చేయించాను. సో ఎవరైతే నమ్మకం లేదు అనేవాళ్ళు, నిజంగానే సమస్యలు ఉన్నవాళ్ళు, వాళ్ళని అప్రోచ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే అలాంటి వాళ్ళకి రెమెడీ ఇవ్వాలి కదా. సో అప్పుడు జాతకాలు నమ్ముతారు వాళ్ళు. సో అది అందుకే నేను అలాంటి వాళ్ళకి చూస్తాను ఎక్కువ అని చెప్తూ ఉంటాను. ఛాలెంజింగ్గా వెళ్తూ ఉంటారు. సూపర్. ఎందుకంటే నిజంగా నమ్మకం ఉండాలమ్మా. అవును, జాతకాలు నమ్ముకుంటూ వెళ్తేనే మనకు కూడా జీవితం బాగుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ చూసేది జాతక చక్రం ఒకటి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాస్తు గురించి జాతకంలోనే కనిపెడతాము. అవి అంటే వాళ్ళు ఉన్న స్థలమో, లేదు వాళ్ళు కొన్న స్థలమో వాళ్ళకి బాగుందా లేదని తెలిసిపోతుంది. అవి కాకుండా వాళ్ళు ఏం బిజినెస్ పెట్టిస్తున్నారో ఆ బిజినెస్ నేమ్ వాళ్ళకి కలిసిందా లేదా, వాళ్ళకు ఉన్న వెహికల్ అయితే బాగుందా లేదా, అంటే వాళ్ళకి ఆ లక్కీ నెంబర్లో ఉందా లేదా. ఇప్పుడు కార్ కొనుక్కున్నారంటే కార్ నెంబర్ కూడా వాళ్ళకి సెట్ అవుతుందా లేదా. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి వచ్చి అసలు వాళ్ళకు ఉన్న నేమ్ పవర్ కానీ ప్రతిదీ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుందంటే ఎక్కడ సమస్య ఉందని తెలిసిపోతుంది. అందుకే వాళ్ళకి మంచి పరిష్కారం అందుతుంది. చాలా బాగున్నారు అందరూ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. చూసారు కదండి, మరి నిజంగా అంటే కేవలం ఆస్తి కోసము, డబ్బుల కోసము, వీటి కోసము కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మన ఫ్యామిలీస్ని మనమే ద్రోహం చేస్తున్నాం. మరి ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. సో దయచేసి ఇలాంటివి ఏం వద్దు. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉన్నాయి, మేము సఫర్ అవుతున్నామని మీకు అనిపిస్తే, దానికి మీకు విరుగుడు కావాలి, మంచి రెమెడీస్ కావాలి అంటే ఖచ్చితంగా తనుష్క గారిని మీరు సంప్రదించవచ్చు. సో తనుష్క గారిని సంప్రదించాలంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.